హలో ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? అందరూ ఏం చేస్తున్నారు? డైట్ ఫాలో అవుతున్నారా? ఎన్ని కేజెస్ తగ్గారు? లేకపోతే ఎండాకాలము డైట్ చేయలేక వదిలేశారా అన్నది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఖచ్చితంగా. నేనైతే డైట్ వదిలేసానైతే చెప్పలేను, కానీ వెయిట్ అనేది మెయింటైన్ చేస్తున్నాను. వెయిట్ లాస్ అవ్వడానికి అయితే ట్రై చేయట్లేదు అనమాట. ఇప్పుడు 68 ఉన్నాను, అదే 68 ఉంటున్నాను. 68.40, 68.80 ఆ రేంజ్లోకి వస్తున్నాను. సో అందుకని నేను వెయిట్ అనేది మెయింటైన్ చేస్తున్నాను. కొంచెం మా ఇంట్లో ఏంటంటే కొంచెం ఫంక్షన్ ఉంది. సో ఆ హడావుడి షాపింగ్ దానివల్ల నాకు ఇంకా అసలు వెయిట్ లాస్ వీడియోస్ చేయడానికి కూడా కుదరట్లేదు అనమాట. సో వెయిట్ మెయింటెనెన్స్ వీడియోస్ చేయండి అని చెప్తే మాత్రం నేను ఖచ్చితంగా అసలు ఎలా మెయింటైన్ చేస్తున్నాను, ఏంటి వెయిట్ పెరగకుండా ఎలా మెయింటైన్ చేస్తున్నాను అనేది మీకు వీడియోస్లో చూపించమంటే నేను మీకు ఖచ్చితంగా చూపిస్తాను. సో మీకు వెయిట్ లాస్ వీడియోసే కావాలా లేకపోతే వెయిట్ మెయింటెనెన్స్ వీడియోస్ కూడా కావాలా అన్నది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఇప్పుడు నేను చూపించబోయే వీడియో అనమాట ఫుల్ డే వెయిట్ లాస్ వ్లాగ్. సో అది మీరు వెయిట్ లాస్కైనా యూజ్ చేయొచ్చు, లేదంటే వెయిట్ మెయింటెనెన్స్కి అయినా కూడా మీరు ఫాలో అవ్వచ్చు అనమాట. సో అది మీ చాయిస్. సో కంప్లీట్గా వీడియో అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు దీంట్లో మంచి మంచి రెసిపీస్ అయితే ఉంటాయి. సమ్మర్ కదా, మనం మంచిగా జ్యూసెస్ బాగా తాగాలి, వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తీసుకోవడం చాలా బెటర్. అంటే వాటర్ మిలన్, కీరా, సోరకాయ ఇలాంటివన్నీ మనము మంచిగా తీసుకోవడానికి ట్రై చేయాలి. ఈ కాలంలో మనకి ముంజలు కూడా దొరుకుతాయి కదా, అవి కూడా తీసుకోండి. హెల్త్కి అనేది చాలా మంచిది. కొబ్బరి నీళ్ళు మాత్రం మర్చిపోకండి. ఆల్టర్నేట్ డే అయినా కూడా కొబ్బరి నీళ్ళు తాగడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇవేంటంటే మనకి ఎండాకాలంలో బాడీని డిహైడ్రేట్ అవ్వకుండా కాపాడతాయి అన్నమాట. సో మనకి ఏంటంటే అసలు ఎండాకాలము ఎవ్వరు వెయిట్ అనేది ఎక్కువ అంటే వెయిట్ లాస్ అనేది చేయలేకపోతారు. ఎందుకంటే సరిగ్గా కార్బ్స్ వెళ్ళకపోవడం వల్ల కళ్ళు తిరగడము, నీరసం అయిపోవడము, ఎంత తిన్నా మళ్ళీ ఆకలి అనిపించడము అలా అయిపోతుంది. కాబట్టి చాలామంది సమ్మర్లో వెయిట్ లాస్ అనేది చేయడం చాలా ప్రాబ్లం అవుతుంది. చాలా వరకు కూడా వెయిట్ అనేది తగ్గరనమాట. ఎందుకంటే కొంచెం గాబరా అయ్యేసరికి కూడా ఏదో ఒకటి తినేయాలి, ఏదో ఒకటి తాగేయాలి అనిపించేసి మనము కార్బ్ సైడ్ ఎక్కువ వెళ్ళిపోతాము. వెయిట్ లాస్ అక్కర్లేదు, ఏది అక్కర్లేదు, ముందు హెల్త్ బాగుంటే చాలు అని అనుకుంటాము. సో నాకు కూడా ఈ ఎండాకాలం స్టార్ట్ అయిపోయాక మొన్న బాగా అలా అయిపోయిందనమాట. అందుకని నేను వెయిట్ లాస్ ఆపేసి వెయిట్ మెయింటెనెన్స్ అయితే చేస్తున్నాను. సో వెయిట్ మెయింటెనెన్స్లో కూడా కరెక్ట్ ఫుడ్ తీసుకుంటే ఎంతో కొంత వెయిట్ లాస్ అనేది కూడా అవుతాము. సో వెయిట్ మెయింటెనెన్స్లో మనం 2 రకాలుగా చేయొచ్చు. వెయిట్ మెయింటైన్ చేసుకుంటూ ఒక 2 kgs 1 monthలో పెరిగే వాళ్ళు ఉన్నారు. అదే వెయిట్ని మెయింటైన్ చేసుకుంటూ 1 monthలో ఓవరాల్గా ఒక 1 kg అలా తగ్గే వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో మనం వెయిట్ మెయింటెనెన్స్ డైట్లో వెయిట్ పెరగవచ్చు, తగ్గొచ్చు, బట్ ఓవర్ వెయిట్ అయితే అవ్వము. సో అది కూడా ఫుడ్ కంట్రోల్లో ఒక భాగమే అనమాట. సో వెయిట్ మెయింటెనెన్స్ డైట్ చేస్తున్నాం కదా అని చెప్పేసి ఏది పడితే అది తింటే 1 weekలో మీరు ఈజీగా 1 kg అయితే పెరుగుతారు. సో అదొక్కటి గుర్తుపెట్టుకొని మనం సమ్మర్లో కూడా కొంచెం నచ్చింది తింటూ కొంచెం కార్బ్స్ ఎక్కువ తీసుకున్నా కూడా జ్యూసెస్ తాక్కుంటూ మనము కొబ్బరి నీళ్ళు, జ్యూసులు ఇలా తాగుతూ మన వెయిట్ని కూడా మనము కంట్రోల్లో పెట్టుకోవచ్చు అనమాట. సో మీరైతే ఈ వీడియో చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ వీడియోకి మాత్రం వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే చేయండి. ఈ వీడియో కొంచెం పెద్దగానే ఉంటుంది, మీరు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని కూడా చూడొచ్చు అనమాట. ఎందుకంటే నేను డే మొత్తం ఏం చేస్తున్నాను ఏంటి అన్నది మిస్ అవ్వకుండా మీకు కంప్లీట్గా చూపించాను ఈ వీడియోలో. కాబట్టి కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది. సో కొంచెం వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకొని స్కిప్ చేయకుండా చూడడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో అయితే చూసేయండి. సో ఇది ఒక 3 days బ్యాక్ వీడియో అనమాట. సో నేను వీడియో అయితే రికార్డ్ చేశాను కానీ పోస్ట్ చేయలేదు. సో నాకు కుదరలేదు కాబట్టి పోస్ట్ చేయలేదు. ఆ వీడియో మీకు ఇప్పుడు ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. నిన్నటి వీడియో ఉంది. సో నిన్నటి వీడియో రేపు పోస్ట్ చేస్తాను. సో చూడండి, ఖచ్చితంగా లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకోండి. నేను మార్నింగ్ లేచిన తర్వాత వర్కౌట్స్ అయితే చేశాను. యాక్చువల్లీ వర్కౌట్స్ కొంచెం తగ్గించాను అనమాట. ఎండాకాలం కదా, కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు గాబరా అవుతుంది. అందుకని వర్కౌట్స్ చేయలేని వాళ్ళు వదిలేసేయండి, వాకింగ్ అయినా చేసుకోండి. సో నేను ఇక్కడ
మార్నింగ్ జొన్న దోశలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఒక పెద్ద గ్లాసు జొన్నలకి చిన్న గ్లాసు పొట్టు పెసరపప్పు, అలాగే ఒక చిన్న గ్లాసు బ్రౌన్ రైస్ తీసుకున్నాను అనమాట. మీ ఇష్టం, దీంట్లో మీరు పొట్టు పెసరపప్పు అయినా వేయవచ్చు, లేకపోతే మినప్పప్పు అయినా వేసుకోవచ్చు. మీరు బ్రౌన్ రైస్ బదులు వైట్ రైస్ కూడా వేసుకోవచ్చు. బట్ ఏంటంటే మనకి కార్బ్స్ కొంచెం తగ్గిస్తుంది. బ్రౌన్ రైస్ మనకి హెల్త్కి మంచిది. ఈ జొన్నలు ఇవన్నీ ఏంటంటే మనకి వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి నేను పొట్టు పెసరపప్పు, బియ్యము, బ్రౌన్ రైస్, అలాగే జొన్నలు అయితే నానపోసాను. ఇవి ఒక 10 అవర్స్ నానాలండి ఖచ్చితంగా. జొన్నలు అయితే 10 అవర్స్ నానాలి. అది సపరేట్గా, ఇవి సపరేట్గా నానపోసుకోవాలన్నమాట. సో అలా అయితేనే మంచిగా నానుతాయి. సో 10 అవర్స్ నానాలని నేను మార్నింగ్ చేసి పక్కన పెట్టేశాను. సో ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఏం చేయట్లేదు. ఎర్లీ మార్నింగ్ 8:30, 9 ఆ టైంకి నా డైట్ అనేది స్టార్ట్ చేసేస్తున్నాను. అండ్ డిన్నర్ క్లోజ్ చేయడం మాత్రం 6 to 6:30 మధ్యలోనే క్లోజ్ చేసేస్తున్నాను. ఒక్కొక్కసారి 7 లోపు, అంతే. ఇంకా నేను 7 దాటనివ్వట్లేదు అనమాట. సో అలా అయితే ఫాలో అవుతున్నాను. కొంత బెటర్ కదా అని చెప్పేసి. మరి 8 o'clock, 9 o'clock, 10 o'clock అయితే తినకండి. కావాలంటే మార్నింగ్ 8 o'clockకి మీరు బ్రేక్ఫాస్ట్ అనేది స్టార్ట్ చేయండి. ఈవినింగ్ డిన్నర్ 7 లోపు కంప్లీట్ అయ్యేటట్టు చూసుకోండి. సో మీకు కావాల్సిన ఫుడ్, న్యూట్రియన్స్, మినరల్స్, విటమిన్స్ అన్నీ కూడా మన బాడీలోకి వెళ్తాయి. సో నేను మార్నింగ్ కీరా జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. సో మీకు చాలాసార్లు నా వీడియోస్లో చూపించాను కదా కీరా జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అన్నది. మనము ఒక హాఫ్ కీరా అయినా ఫుల్ కీరా అయినా తీసుకొని మంచిగా పీల్ తీయకుండానే మనం నీట్గా వాష్ చేసేసి ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లో కొంచెం అల్లం వేసుకొని మనము వాటర్ పోసుకొని మంచిగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. మనకి ఇది ఎర్లీ మార్నింగ్ డ్రింక్. ఇది తాగితే మన బాడీ అనేది చాలా మంచిగా డిటాక్సిఫై అవుతుంది. వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది. మనకి వాటర్ కూడా బాడీలోకి వెళ్ళిన ఫీలింగ్ ఉంటుంది. కీరాలో మ్యాక్సిమం 90 to 95% వాటరే ఉంటుంది కాబట్టి హెల్త్కి కూడా మంచిది. మనకి వెయిట్ లాస్ అయ్యడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. వెయిట్ అయితే పెరగమన్నమాట. సో మార్నింగ్ మీరు ఇలాంటి జ్యూసెస్ తీసుకోవచ్చు. సొరకాయ జ్యూస్ అయినా, పాలకూర జ్యూస్ అయినా, కీరా జ్యూస్ అయినా, క్యారెట్ జ్యూస్, బీట్రూట్ జ్యూస్, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఏ జ్యూస్ నచ్చితే ఆ జ్యూస్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ముందు ఒక హాఫ్ అన్ అవర్ అలా తీసుకోవడానికైతే ట్రై చేయండి. సో జ్యూస్ని ఒక బ్రేక్ఫాస్ట్ కింద కన్సిడర్ చేయకండి. ఈ సమ్మర్లో మనము ఇంతకుముందు నా వెయిట్ లాస్ వీడియోస్లో నేను అలాగే చేసేదాన్ని. అప్పుడు కొంచెం వింటర్, రెయినీ సీజన్ కాబట్టి అప్పుడు అంత తొందరగా ఆకలి వేసేది కాదు, కళ్ళు తిరగవు. సో అప్పుడు మనకేం ప్రాబ్లం ఉండేది కాదు. బట్ ఏంటంటే ఎండలు చాలా ఉన్నాయి బయట. సో అందుకని మీరు ఒక జ్యూస్ని తీసుకొని ఆఫ్టర్నూన్ లంచ్ దాకా ఉండడానికైతే ట్రై చేయకండి. మధ్యలో ఏదో ఒకటి బ్రేక్ఫాస్ట్లా తీసుకోండి. ఇది ఏంటంటే మార్నింగ్ డీటాక్స్ డ్రింక్లా చేయండి. ఇప్పుడు నేను ఏంటంటే డ్రింక్ తాగిన తర్వాత ఒక 1 hour, హాఫ్ అన్ అవర్ తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. దీనికి నేను పాలకూర రోటీ అనమాట ప్రిపేర్ చేస్తున్నాను. చపాతీ అనమాట. మీకు నచ్చింది మల్టీగ్రెయిన్ చపాతీ తీసుకోవచ్చు, లేకపోతే నార్మల్ ఆశీర్వాద్ పిండి ఉంటుంది కదా అదైనా తీసుకోవచ్చు. మీరు ఇదే ప్రాసెస్ మీరు జొన్న రొట్టెలు చేసుకోవడం వచ్చిన వాళ్ళైతే అలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే నార్మల్ ఆటాతోటే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా దీంట్లో నేను ఏం వాటర్ వేసుకోలేదు. పాలకూర కడిగి వేసేసి దాంట్లో కొన్ని వాటర్ వేసి మంచిగా మిక్సీ పట్టేశాను అనమాట. అదే మంచి ఒక జ్యూస్లా అయింది, చూసారా. సో దాన్ని నేను ఇప్పుడు తీసుకున్న పిండిలో బాగా మిక్స్ చేస్తున్నాను. మనము ఫోర్క్తో మిక్స్ చేస్తే ఏంటంటే పిండి అనేది ఈజీగా మిక్స్ అవుతుంది. లేదంటే చేయితో కలిపితే అంత ఈజీగా మిక్స్ అవ్వదు. సో నేనైతే ఎక్కువ ఫోర్కే యూస్ చేస్తాను పిండి మిక్స్ చేయడానికి. సో మీరు మార్నింగ్ చపాతీయే కాకుండా నార్మల్గా పెసరట్టు కానీ, లేకపోతే ఓట్స్ ఉప్మా కానీ, ఇంకా మీ ఇష్టం అనమాట, మీ చాయిస్ ఏదైనా కూడా తీసుకోవచ్చు. సో పిండిని మంచిగా మనం చపాతీ పిండిలో మిక్స్ చేసుకొని ఒక 5 to 10 minutes అలా పక్కన పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని మనము చపాతీలా చేసుకోవడమే. మీరు దీన్ని మడత రొట్టెల్లా చేసుకోవచ్చు, లేకపోతే పరాటా లాగా రోల్ చేసైనా చేసుకోవచ్చు. దీంట్లో మీరు చపాతీ వేసే ముందు చపాతీ వేసేటప్పుడు ఆయిల్ యూస్ చేయకుండా లైట్గా ఒక 2 to 3 drops మనం చపాతీలో ఆయిల్ వేసుకోవచ్చు అనమాట. ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇది వెయిట్ మెయింటెనెన్స్ డైట్ ప్లాన్ కాబట్టి కొంచెము మనం ఆయిల్ కూడా తీసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. యాక్చువల్లీ ఈ చపాతీస్ ఫస్ట్ నేను వీడియో రికార్డ్ చేసినవి మా పిల్లల కోసము, అందుకనే కొంచెం వాళ్ళకి ఆయిల్ వేసి అయితే చేశాను. నేను రిమైనింగ్ చేసుకున్న చపాతీకి ఎక్కువ ఆయిల్ అయితే వేసుకోలేదు. సో మీ ఇష్టం, మీరు ఎవరైనా కొంచెం ఆయిల్ యూస్ చేయాలి అనుకున్న వాళ్ళు ఒక 2 to 3 drops మనం చపాతీలో వేసుకొని రోల్ చేసుకొని మళ్ళీ మనము ఇలా చపాతీ కర్రతో అయితే చేసుకోవచ్చు అనమాట. సో మంచిగా ప్యాన్ అయితే హీట్ ఎక్కనివ్వాలి. హీట్ ఎక్కిన తర్వాత మనం చపాతీని మనం నార్మల్గా ఎలా రెగ్యులర్ చపాతీస్ చేసుకుంటామో అలా చేసుకోవాలన్నమాట. బట్ చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా,
టేస్ట్ కూడా అదిరిపోయింది అసలు. చాలా అంటే చాలా బాగుంది. మీరు దీంట్లో మీరు కొంచెం కారం వేసుకోవచ్చు, అలాగే కొంచెం ధనియాల పొడి వేసుకోవచ్చు, జీలకర్ర పొడి వేసుకోవచ్చు. వేసుకొని అవన్నీ వేసుకున్న తర్వాత మనము ఈ పాలకూర జ్యూస్ పోసుకొని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మా పిల్లలైతే మమ్మీ డైలీ ఇలాగే చేయంటున్నారు. నేనేంటంటే దీంట్లో పాలకూర జ్యూస్ బదులు క్యారెట్ జ్యూస్ చేస్తున్నాను, ఒక్కొక్కసారి బీట్రూట్ జ్యూస్ యూస్ చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. రెగ్యులర్ రోటీస్ కన్నా ఇలా తింటే మనకి హెల్త్కి మంచిది. ఎలాంటి కర్రీ లేకుండా, ఎలాంటి సైడ్ డిష్ లేకుండా మనము ఈజీగా సింగిల్ చపాతీ హ్యాపీగా తినేసేయచ్చు అనమాట. ఎందుకంటే మనం దాంట్లో వేసేటప్పుడే కొంచెం కారం, జీలకర్ర ఇవన్నీ వేస్తాం కాబట్టి టేస్ట్ అయితే అదిరిపోతుంది. సో నేనైతే కొంచెము టమాటో పచ్చడి ఉంటే వేసుకొని తినేసాను. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇలా మీరు మార్నింగ్ టైంలో జ్యూస్ తాగిన తర్వాత కూడా ఒక 1 అవర్ 45 మినిట్స్ గ్యాప్ ఇచ్చేసి ఇలా బ్రేక్ఫాస్ట్ అయితే చేయండి. సో మళ్ళీ తినమన్నారు కదా అని చెప్పేసి 2 రోటీలు 3 రోటీలు లేకపోతే 2 దోశలు 4 దోశలు అలా తింటే మాత్రం మీరు వెయిట్ మెయింటైన్ చేయడం కాదు కదా. వెయిట్ అసలు తగ్గరు. ఉన్న వెయిట్ కన్నా ఇంకెక్కువ పెరిగిపోతారనమాట. సో నేను మార్నింగ్ నా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది ఈ ఆఫ్టర్నూన్ లంచ్లోకి నేను జొన్న గట్కలా చేసుకుంటున్నాను. దానికి ఒక హాఫ్ గ్లాస్, ఒక ఫుల్ గ్లాస్ అనమాట, ఒక ఫుల్ చిన్న గ్లాస్ జొన్న రవ్వ తీసుకున్నాను. దానికి 3 టైమ్స్ వాటర్ ఎక్కువ పోసుకొని మరిగించుకోవాలి. మరిగేటప్పుడే కొంచెం సాల్ట్ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. సో మనం ఎలాంటి లంప్స్ లేకుండా, ఎలా ఉండలు కట్టకుండా మనము గరిటెతోటి బాగా కలుపుతూ ఉండాలన్నమాట. సో అదంతా మంచిగా మిక్స్ అయ్యి మనకి దగ్గరకు వస్తుంది. చూడండి, ఒకవేళ మీకు ఇంకా ఉడకలేదు, ఇంకా కొంచెం పలుకుగానే ఉంది అనిపించినప్పుడు ఇంకొక 1 గ్లాస్ యాడ్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. ఎంత మంచిగా ఉడికితే అంత మంచిగా డైజెషన్ అవుతుంది. హెల్త్కి చాలా మంచిది, వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది. షుగర్, డయాబెటీస్ ఉన్నవాళ్ళు, పీసీఓడి ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా మీరు ఇది డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా డైట్లో ఇంక్లూడ్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. సో నేను ఇది బాగా గట్టిగా కాకుండా, మరీ చిక్కగా కాకుండా, నార్మల్గా కొంచెం రైస్ టైప్ ఉండేలా అయితే తీసుకున్నాను. మనం ఉప్మా ఎలా చేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో ఉండేలా తీసుకున్నాను. దీంట్లోకి నేను ఆ రోజు తోటకూర పప్పు అయితే చేసుకున్నాను. మీరు ఇలా దీన్ని గ్రీన్ వెజిటేబుల్స్ తోటి మీరు పప్పులా చేసుకొని తీసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. లేకుంటే ఏ కర్రీ అయినా కూడా మీరు పక్కన సైడ్ డిష్ కింద పెట్టుకొని తీసుకోవచ్చు. ఇంకా దీన్ని ఇప్పుడు ఇదే కన్సిస్టెన్సీని మజ్జిగలో కలుపుకొని కొంచెం క్యారెట్ తురుముకొని, బీట్రూట్ తురుముకొని, కొంచెం ఉప్పు వేసుకొని తాగేసి వచ్చాయన్నమాట. దీంతో కూడా చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. నేను కమింగ్ వీడియోస్లో మీకు చూపిస్తాను. అండ్ నేను మెయిన్గా ఇంకొక వాటర్ అయితే తాగుతున్నాను. ఇది వెయిట్ లాస్ ఫ్యాట్ కట్టర్ డ్రింక్ అనమాట. ఇది చాలా బాగా పనిచేస్తుంది. మనము వెయిట్ మెయింటైన్ చేయడానికి కానీ, వెయిట్ లాస్ అవ్వడానికి కానీ చాలా హెల్ప్ అవుతుంది. దీనికి ఏం లేదు, ఒక 1/2 ఇంచ్ అల్లం తురుముకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే 4 నుంచి 5 మిరియాలు దంచుకొని పక్కన పెట్టుకోవాలి. సో 2 గ్లాసెస్ వాటర్ని 1 గ్లాస్ అయ్యే వరకు ఇవన్నీ వేసి మరిగించుకోవాలన్నమాట. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. మీ ఇంట్లో పచ్చి పసుపు ఉంటే ఓకే, లేదంటే వంటలలో రెగ్యులర్గా వాడే పసుపు ఉంటే అదైనా వేసుకోవచ్చు. 2 గ్లాస్ వాటర్ని 1 గ్లాస్ వచ్చే వరకు బాగా మరిగించుకొని దాన్నంతా వడకట్టేయాలన్నమాట. వడగట్టుకొని మనము లంచ్ అయిపోయాక 1 అవర్కి మనం ఈ డ్రింక్ తాగండి. మీరు కంటిన్యూస్గా ఒక 10 డేస్ తాగండి. చాలా అంటే చాలా మంచి రిజల్ట్ మీరు చూస్తారు. నేను వెయిట్ పెరగకపోవడానికి రీజన్ ఇది కూడా ఒక 1 ఆఫ్ ద డ్రింక్ అనమాట. కొంచెం గోరెచ్చగా అయ్యాక తీసుకోండి. ఎండాకాలంలో బాగా వేడి చేస్తుంది అని అనుకున్న వాళ్ళు ఆల్టర్నేట్ డే తీసుకోవడానికి ట్రై చేయండి, లేదంటే రెగ్యులర్గా ఖచ్చితంగా తీసుకోండి. చాలా బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి నేను ఈవినింగ్ స్నాక్ టైంలో ఆ రోజు ఏం తిన్నానంటే జ్యూస్ చేసుకున్నాను అనమాట. క్యారెట్ ముక్కలు ఇవి 4 మీడియం సైజ్ క్యారెట్స్, వాటిని అన్నిటినీ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని దాంట్లో 1 ఇంచ్ అల్లం ముక్క వేసుకొని మంచిగా బ్లెండ్ చేసుకున్నాను. ఎండాకాలం పూట మనకి ఈవినింగ్ స్నాక్ టైంలో ఏదో ఒకటి తినే బదులు ఇలా జ్యూసెస్ తీసుకుంటే వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది. మనకి చెప్పాను కదా, బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. ఈ జ్యూసెస్ మనమే కాదు, ఇంట్లో పిల్లలు కూడా తీసుకోవచ్చు. వాళ్ళకు కూడా మంచి హెల్దీ జ్యూస్ ఇచ్చిన వాళ్ళం అవుతాం కదా. సో ఈవినింగ్ టైం క్రేవింగ్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనము ఇలాంటి జ్యూసెస్ ప్రిపేర్ చేసుకొని ఇదైతే నేను ఆఫ్టర్నూనే ప్రిపేర్ చేసుకున్నాను. ఆఫ్టర్నూన్ ప్రిపేర్ చేసుకొని మనము
మంచిగా ఒక గ్లాస్ జార్లో అయినా లేకపోతే ఒక స్టీల్ గిన్నెలో అయినా పెట్టుకొని మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అనమాట. ఈవినింగ్ ఆకలి వేసినప్పుడు ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకొని ఉంటాం కదా, ఇంకా ఏదో ఒకటి జంక్ ఫుడ్ తినాలన్న కోరిక ఉండదు. ఎందుకంటే మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కాబట్టి అది వేస్ట్ అయిపోతుంది అన్న ఫీలింగ్లో ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మనము అవి తాగేస్తాము. సో ఇలా మీరు ఆఫ్టర్నూనే ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. నేను ఇక్కడ క్యారెట్ జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఒక 4 మీడియం సైజ్ క్యారెట్స్కి నాకు ఇంత జార్ జ్యూస్ అయితే రెడీ అయిందనమాట. సో నేను దీన్ని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఆఫ్టర్నూన్ నేను లంచ్ అయిపోయిన తర్వాత ఒక 1:32 ఆ మధ్యలో ప్రిపేర్ చేసుకున్నాను. ఎంతసేపు అండి, మనకు ఒక హాఫ్ అన్ అవర్ కూడా పట్టదు, ఒక 20 మినిట్స్లో ఈజీగా అయిపోతుంది. మీరు బీట్రూట్ జ్యూస్ కూడా ఇలా చేసి పెట్టుకోవచ్చు, వాటర్ మిలన్ జ్యూస్ చేసి పెట్టుకోవచ్చు, కీరా జ్యూస్ కూడా తాగొచ్చు అనమాట. సో ఇది మీరు ఆ మొత్తం ఆఫ్టర్నూనే తాగేయాలని ఏం లేదు. ఈ జ్యూస్ని ఒక 2 డేస్ మనము ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. 2 డేస్కి మించి స్టోర్ చేసుకోకండి. అది కూడా గ్లాస్ జార్లో అయితేనే 2 డేస్ వరకు ఉంచండి, లేదంటే ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని తాగేయచ్చు. నేను చిన్న గ్లాస్లో మా పిల్లలకి అయితే ఇచ్చేసాను. సో రిమైనింగ్ జ్యూస్ నేను ఇది 2 డేస్ తాగానమాట. ఒక రోజు ఫుల్ గ్లాస్, నెక్స్ట్ డే ఫుల్ గ్లాస్ తాగాను. సో చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. మనం సమ్మర్లో కూడా హెల్తీగా తింటూ కొంచెం ఎక్కువ తిన్నా కూడా తినేదేదో హెల్తీగా తింటే మనం ఈజీగా వెయిట్ లాస్ అనేది అవుతాము. నెక్స్ట్ నేను ఈవినింగ్ డిన్నర్కి ఒక ఆమ్లెట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. అది ఎలా ప్రిపేర్ చేసుకున్నాను ఏంటి అన్నది చూడండి. కొన్ని క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, క్యాబేజ్ ముక్కలు, ఆనియన్స్ ఇవన్నీ తీసుకోవాలన్నమాట. మీకు నచ్చితే బఠానీ తీసుకోవచ్చు, బీట్రూట్ తురుము తీసుకోవచ్చు, క్యారెట్ ఇలా ముక్కలుగా కాకుండా తురుముగా అయినా తీసుకోవచ్చు అనమాట. దీన్ని మనము కొంచెము ఏమంటారు ఆయిల్ వేసి బాగా ఫ్రై చేయొద్దు, నార్మల్గా ఉడకనట్టు కొంచెము అలా ఉడికించుకోవాలన్నమాట. కొంచెమే ఆయిల్ పోసి దాంట్లో ఈ క్యారెట్ ముక్కలు, ఆనియన్స్, క్యాప్సికము, క్యాబేజ్ ఇవన్నీ వేసేసి కొంచెము మనం కలపాలి. సో ఇది ఏంటంటే బాగా ఉడకనివ్వద్దండి, ఏదో కూర వండేసినట్టు ఉడికించొద్దు, కొంచెం పచ్చి సలాడ్ లాగే ఉండాలి. సో దీంట్లో మనము ఏది అన్హెల్దీ తీసుకోవట్లేదు, అంతా హెల్దీ అనమాట. క్యాప్సికమ్ కానీ, క్యాబేజ్ కానీ, ఆనియన్స్ కానీ, క్యారెట్ కానీ అన్నీ మనకి వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతాయి, హెల్త్కి కూడా చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా మీరు ఈవినింగ్ స్నాక్ టైంలో ఇలా చేసి ఒక ఆమ్లెట్లో రోల్ చేసి ఇచ్చేయచ్చు అనమాట. లేకపోతే మీరు ఏం చేస్తారంటే ఇది ఆమ్లెట్లో రోల్ చేసుకొని తినే బదులు మీరు ఒక చపాతీలా కూడా ఇది ఒక సలాడ్లా పక్కన పెట్టుకొని చపాతీ చేసుకొని చపాతీలో కూడా నంచుకుంటూ తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఆమ్లెట్ వేసుకుంటున్నాను. ఈ ఆమ్లెట్కి కూడా పెద్ద ఏం కష్టపడక్కర్లేదు, నార్మల్గా చిన్నపిల్లలకు వేసిస్తాం కదా అలా వేసేసుకోవడమే. 2 ఎగ్స్ని బ్రేక్ చేసేసి దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు, కారము, ధనియాల పొడి, కొంచెం మిరియాల పొడి ఇవన్నీ వేసుకొని మనం ఆమ్లెట్లా వేసేసుకోవడమే. మీకు నచ్చితే ఏంటంటే దీంట్లో కూడా కొంచెం క్యారెట్ తురుము వేసుకోవచ్చు. అబ్బా లేదులేండి ఇంకా అన్నిసార్లు క్యారెట్ ఏం వేస్తాము అని అనుకున్న వాళ్ళు నార్మల్గా ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సమ్మర్లో తినకుండా మాత్రం ఉండకండి. తినకుండా ఏదో వెయిట్ తగ్గిపోవాలి, బరువు తగ్గిపోవాలి అనుకుంటే అది కాని పని. బరువు తగ్గడం ఏమో కానీ మన హెల్త్ అయితే ఖచ్చితంగా ఖరాబ్ అయిపోతుంది, మనకి నీరసం వచ్చేస్తుంది, మనం ఏ పని చేసుకోలేము. ఇంక ఇంట్లో పిల్లలు ఉంటే మనం చెప్పనే అక్కర్లేదు, వాళ్ళతోటి అలసిపోతామంటే ఇంకా ఈ సమ్మర్లో మనం ఏం తినకుండా డైట్ అని ఫాలో అవుతే కూడా మనకి ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి. సో ఒక 5 మినిట్స్ మనం దాన్ని కుక్ అవనిచ్చాక కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి. మీకు టేస్ట్కి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు, ధనియాల పొడి వేసుకోవచ్చు, లైట్గా కారము. ఇదేంటంటే కొంచెం పచ్చిగానే ఉండనివ్వండి, మరీ పచ్చిగా కాదు, అలా అని మరీ ఫ్రైగా చేసేయొద్దు, నార్మల్గా ఇలా వేగనిచ్చుకోవాలి. సో ఇవన్నీ వేసి మళ్ళీ మనము ఒక 5 to 10 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసేయాలన్నమాట. ఆయిల్ గుర్తుపెట్టుకోండి, మనము నేనైతే ఒక 1 స్పూన్ ఆయిలే వేసి మొత్తం ఆవిరితోటే దీన్ని స్టీమ్ అవనిచ్చాను. సో మీరు కూడా అలాగే చేయడానికి ట్రై చేయండి, ఆయిల్ ఎక్కువ యూజ్ చేయకండి. నెక్స్ట్ ఇంకా ఆమ్లెట్ వేసుకోవడానికి ప్యాన్కి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేశాను. ఎక్కువ ఆయిల్ వేసుకోకండి, ఎండాకాలంలో ఆయిల్ ఎక్కువ తీసుకోవడం కూడా మంచిది కాదు. సో తక్కువ ఆయిల్ తోటి ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో మనం ఇలా ఆమ్లెట్ని మంచిగా వేసుకోవాలన్నమాట. ఇలా మీరు పిల్లలకు కూడా వేసి వచ్చు, మనము తినొచ్చు. ఇంకా ఇంట్లో ఎవరైనా ఉంటే హెల్తీగా వాళ్ళకి డిన్నర్ ఇవ్వాలి అనుకుంటే మీరు ఇలా చేసి ఇచ్చేయచ్చు అనమాట. సో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న సలాడ్ని ఆమ్లెట్లో మంచిగా
పెట్టేసుకోవాలన్నమాట. నాకైతే టేస్ట్ బాగా నచ్చింది. కొంచెం సాల్ట్ పడుతుందేమో అనిపించింది, ఎందుకంటే మరీ సప్పసప్పగా తినలేం కదా, కొంచెం సాల్ట్ పడుతుందేమో అనిపించింది. బట్ అయినా కూడా నేను ఎక్కువగా సాల్ట్ వేసుకోలేదు, ఉన్నదాంతోటే తినేసాను అనమాట. యాక్చువల్లీ వీడియో తీసే ముందు కరెంట్ పోయింది, అందుకే మీకు అంత బ్లాక్లో కనిపిస్తుంది. ఆ రోజు డిన్నర్ టైం కదా, 6:30 అవుతుంది, కరెంట్ కూడా లేదు, అందుకనే ఇలా కనిపిస్తుంది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి, చాలా ఎక్సలెంట్గా ఉంది, నాకు చాలా నచ్చింది. యాక్చువల్లీ ఇది రోల్గా మొత్తం పట్టుకొని తిందాం అనుకున్నాను, బట్ కుదరలేదు, అది ఊడొచ్చేస్తుంది అనమాట. ఆమ్లెట్ అనేది కొంచెం పల్చగా వేసుకున్నాను. 2 eggs తోటి 2 ఆమ్లెట్స్ వేద్దామని ట్రై చేశాను, అందుకే పల్చగా వచ్చింది. 2 eggs తోటి ఓన్లీ 1 ఆమ్లెటే ట్రై చేయండి. సో ఇదనమాట నా కంప్లీట్ సమ్మర్ వెయిట్ లాస్ డైట్ మెయింటెనెన్స్ వీడియో. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీరు నేను వీడియోస్ పెట్టంగానే మీకు వచ్చేస్తాయి అనమాట. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.